హలో అండి. ఈరోజైతే నేను చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అయితే ఒకటి చూపిస్తాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీన్ని. మీరు కూడా చూసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మైదా పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, దాంట్లో షుగర్ 1/2 కప్పు, కొంచెం బటరు, 2 క్యారెట్స్ అనమాట, డీప్ ఫ్రైకి ఆయిల్. చూడండి, మనం తురుముకున్న క్యారెట్ కూడా 1 కప్ అయిందనమాట. అంటే పిండిలు కూడా 1 కప్పు తీసుకున్నాం కదా, మనకి క్యారెట్ తురుము కూడా 1 కప్ తీసుకున్నట్టు లెక్క అనుకోండి. 2 క్యారెట్లు తురుముకుంటే నాకు 1 కప్ అయింది. ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, ఇదిగోండి, ఇవన్నీ ఒక దాంట్లోకి తీసుకోవాలన్నమాట. ఇది గోధుమ పిండి, మైదా పిండి, ఇదిగోండి షుగర్ అయితే కొంచెం పౌడర్ చేసుకుని వేసుకుందాం మనం. ఇదిగోండి, షుగర్ అయితే పౌడర్ చేసేసాను, ఆ పది కూడా కలిపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో క్యారెట్ అనమాట. ఇదిగోండి, నేను కొంచెం తగ్గించి వేస్తున్నాను, మరి ఎక్కువ అవుతుంది అనిపిస్తోంది నాకు, అందుకని చెప్పేసి. ఇదిగోండి, బటర్ని వేడి చేశాను అనమాట. ఇందాక బటర్ కనిపించింది కదా, అమూల్ బటర్, దాన్ని కూడా వేడి చేసి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. మిక్స్ చేసి ఇదిగోండి, నాకైతే ఒక చుక్క వాటర్ కూడా అవసరం లేకుండా సరిపోయిందండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ వేడి చేసుకోవడము అదంతా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, చూడండి ఎంత బాగుందో. నేనైతే ఇదిగోండి కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, దాన్ని కొంచెం తడిపేసి ఇట్లా పెట్టేసాను అనమాట. దీన్ని ఒక 10 మినిట్స్ ఇట్లా వదిలేసేయాలి మనం. ఇదిగోండి, 10 మినిట్స్ నానిన తర్వాత పిండి అయితే ఇలా అయిపోయింది చూడండి. ఇదిగోండి, దీన్ని ఒకసారి మనం బాగా కలుపుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత. ఇదిగోండి, మనం వెన్న వేసాం కదా, అందుకని చెప్పి మనకి ఇట్లా నున్నగా అనిపించట్లేదు. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుందాం మనము. చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. చాలా సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి, కొంచెం ఇట్లా గట్టిగా ఒత్తుకుంటూ మనం ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, బాగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇదిగోండి, చాలా సింపుల్. ఇప్పుడు మనం చేయడానికి కొంచెం పొడిపిండిని తీసుకుని మామూలుగా చపాతీలాగా చేసుకుంటాం కదా, అట్లా కొంచెం మందంగా చేసుకోవాలండి. కాకపోతే మరీ పలచగా అయితే చేయకూడదు. ఇదిగోండి, మెల్లగా అట్లా ఒత్తితే అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఈ స్నాక్ మొత్తం ఫినిష్ చేసేయచ్చండి. సడన్గా ఎవరైనా చుట్టాలు వస్తున్నారని తెలిసినా, పిల్లలు అట్లా ఎవరైనా వస్తున్నారని తెలిసినా వాళ్ళ కోసం అయితే మనం చాలా ఈజీగా తొందరగా అయిపోయే స్నాక్ అనమాట. మీరు ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళు చాలా బాగుందని అంటారు ఖచ్చితంగా. నేనైతే ఈ రెసిపీ మా అక్క దగ్గర నేర్చుకున్నానండి. అక్క అంటే మా తోటికోడలు అనమాట, తను చాలా బాగా చేస్తుంది ఇది. నేను అక్క చేసినప్పుడు తిన్నాను, నేను కూడా చూశాను, బాగున్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే, మనం ఏదన్నా ఒక రౌండ్ది మూత లాంటిది అట్లా తీసుకుని దీన్ని ఒత్తుకోవాలన్నమాట. ఇదిగోండి, చూడండి, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒత్తేసుకోవచ్చు. ఇదిగోండి, నేనైతే రౌండ్ షేప్ తీసుకున్నాను. ఈ పిల్లలకి స్నాక్స్కి పెడతాను కదా, ఈ మాత్రం సైజు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక మూత అయితే తీసుకుని చేస్తున్నానండి నేను. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు చేసేసుకోవచ్చు. చూడండి, ఇట్లా అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా మనము కాజాలు చేసుకునేది ఉంటుంది కదా, దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. నాకైతే రౌండ్ షేప్ ఇష్టం అని చెప్పేసి నేను ఇట్లా రౌండ్గా అయితే తీస్తున్నానండి. మీరు మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, మరి పల్చగా అయితే ఒత్తకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి ఇవి. మరి పలచగా అయితే చాలా కరకరలాడిపోయి విరిగిపోతూ ఉంటాయి కదా, అందుకని కొంచెం మందంగా ఉండాలన్నమాట. మనం పూరి కన్నా చపాతీ కన్నా కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, ఇవి మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ఇది ఇందాక మూత పెట్టి చేశాను కదా, ఇప్పుడైతే దీంతో చేస్తున్నాను. ఇవిగోండి, రెడీ అయిపోయినాయి చూసారా. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసి పెట్టేసుకుని ఒకటేసారి ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకుని చూద్దాం. డీప్ ఫ్రై కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇంకా మీకు ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆయిల్ అయితే పోసుకోండి.
ఇలా ఒకటొకటి వేస్తూ ఉంటే పొంగుతున్నాయి చూడండి. మనము బటర్ వేసాం కదా, ఎలాంటి సోడా కానీ ఏది వేయలేదండి ఇందులో, ఓన్లీ బటరే వేసాము. దానికి ఇలా పొంగుతున్నాయి చూడండి. పొంగి అవి పైకి వచ్చేస్తాయండి. మనం ఏమైనా యాక్చువల్లీ కలపన అవసరం లేదు. చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి కూడా. ఇవి మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా పాడవకుండా అట్లాగే ఉంటాయండి. మనం రెగ్యులర్గా చేసే వాటికన్నా ఇట్లా ఒకసారి ట్రై చేస్తే పిల్లలకు మనం కొంచెం ప్రోటీన్ ఇచ్చినట్టు ఉంటుంది, బాగుంటుంది. అన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం హ్యాపీగా ఇచ్చేయచ్చు. పెద్దవాళ్ళకు కూడా బాగున్నాయండి, ఎందుకంటే షుగర్ ఎక్కువ వేయలేదు కదా, అందుకని చెప్పేసి మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగున్నాయి. అంత క్రిస్పీగా లేవు, ఆరితే క్రిస్పీనెస్ వస్తుంది అనుకుంటా. టేస్ట్ మాత్రం సూపర్ యమ్మీ.